ఈరోజు ఈ పాలకొల్లు పట్టణంలో మాట్నీ సోరీస్ అనే విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ మనం చూసినట్లయితే చాలా చారిత్రాత్మకమైనటువంటి సంఘటనే చూడటం జరిగింది. అంటే నేను ఇంతవరకు ఇలాంటి కార్యక్రమం ఎక్కడా కూడా చూడలేదు. దగ్గర 600 పైబడి ఈవెంట్స్ పెట్టి వారి పిల్లల దగ్గర ఉన్నటువంటి నైపుణ్యతని బయట తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకుని ఈరోజు పెద్ద ఎత్తున సమాజానికి ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క విద్యా సంస్థ అంత పెద్ద కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు ముందుగా విద్యా సంస్థ వారికి, వాసు గారికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మనిషి సమాజంలో బతకడానికి కావాల్సినటువంటి అన్ని పరికరాలకు సంబంధించినటువంటి యంత్రాంగం కానివ్వండి, లేకపోతే ముడి పదార్థాలు కానివ్వండి, లేకపోతే ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆరోగ్యపరిచినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, అన్నిటికి సంబంధించి ఈరోజు ఈవెంట్స్ పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అనేది చరిత్ర. ఈ విద్యా సంస్థ మరింత ముందుకు వెళ్ళాలని, భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి పాఠశాలలతో పాటుగా ఈ పాఠశాల కూడా పోటీ పడాలని, భారతదేశ వ్యాప్తంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ఈ యొక్క విద్యా సంస్థగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న కాలంలో, ఎందుకంటే ఇందాక ఆ విద్యార్థులను చెప్తున్నప్పుడు వారందరూ కూడా ఇంగ్లీష్లో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఏంటి ఇంత పెద్ద విద్యా సంస్థను మనం పక్కన పెట్టుకున్నాం, ఇంతవరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా, ఎందుకంటే పెద్ద విద్యా సంస్థలు ఉండొచ్చు, కానీ ఆ విద్యా సంస్థల్లో ఒక రకమైనటువంటి స్కిల్ లేకపోవడం అనేది, ఒక రకమైనటువంటి ఆలోచన విధానం లేకపోవడం అనేది బాధాకరం. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఈ యొక్క పెద్ద కార్యక్రమానికి పెట్టి ఈ కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళాలని, ఈ యొక్క వాసు గారు తీసుకున్నటువంటి, అదేవిధంగా యాజమాన్యం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మరింత ముందుకు వెళ్ళి మంచి గుర్తింపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విద్యార్థులకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.